వెల్కమ్ టు అమికా తెలుగు స్టోరీ వరల్డ్. ఇది కొత్తగా స్టార్ట్ చేసిన ఒక యూట్యూబ్ ఛానల్. ఇక్కడ మేము మంచి మంచి కథలను మీకోసం అందించాలని అనుకుంటున్నాము. ఈరోజు మొదటిగా అమరావతి అమ్మాయి అనే ఒక చిన్న స్టోరీని మీ ముందుకు తీసుకురాబోతున్నాం. మరి ఈ స్టోరీలోకి మీరు సిద్ధమే కదా? మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్కు లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేస్తారని అనుకుంటున్నాను. ఇక మనం కథలోకి వెళ్ళిపోదామా? చాలా రోజుల క్రితం ఒక బౌద్ధ మతస్థురాలు అయిన చిన్న పిల్ల గుంటూరు అమరావతికి చాలా వైభోగం పట్టబోతుంది అని చెప్పిన ప్లేస్ అదా? అయితే ఈ ట్రిప్పుకి నేను వస్తాను అంది త్రివేణి. గుంటూరు తెలుగు కళాశాల బ్రాడిపేటలో ఉన్న ఉన్నవ లక్ష్మీబాయి గారిదైన శారదా నికేతన్లో చదువుతున్న అప్పుడే ఇంటర్ పూర్తి చేసుకున్న 5 అమ్మాయిలు కలిసి ప్లాన్ చేసుకున్నారు. ఇక అమరావతికి వెళ్ళిపోదాము అని. తన ఫ్రెండ్ లేమల్లిలో ఉన్న వారింటికి వెళ్ళి 2 రోజులు గలుపుదాము అని అనుకున్నారు వాళ్ళు. ఆ రోజు పొద్దున్నే 10 గంటల సమయంలో అరండల్పేటలో ఉన్న బస్ స్టాప్ దగ్గర నిల్చొని బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక త్రివేణి తన ఊరు నుండి కాలేజీ మరియు కాలేజీ నుండి ఇంటికి 6 నెలలకు ఒకమారు వెళ్ళటం తప్ప ఎప్పుడు ఎక్కడికి వెళ్ళిందే లేదు. తనది నెల్లూరు టౌన్. చుట్టుపక్కల పల్లెటూర్లు అన్నా పొలాలు అన్నా తనకి చాలా అంటే చాలా ఇష్టం. ఆమె ప్రకృతి ప్రేమికురాలు. ఆమె ఎక్కువగా ఎవరితో మాట్లాడదు. తను ఎంచుకున్న కొంతమంది ఫ్రెండ్స్ తోటైతే మాత్రం అల్లరికి ఆకాశాన్ని దాటుతాయి తన అరుపులు. ఇక అప్పుడే అరండల్పేటలో వాళ్ళు బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే బస్సు రావటంతో ఫ్రెండ్స్తో పాటు తను కూడా ఆ బస్సులో ఎక్కి కూర్చుంది. తనతో పాటు ప్రయాణికులు, వారిలో కొంతమంది అబ్బాయిలు కూడా ఉన్నారు. వారికి ఈ కాలేజీ అమ్మాయిలను చూస్తుంటే రోజు ముసలి వాళ్ళ ముఖాలు చూసి చూసి బోరు కొట్టినట్లున్నాయి. ఒక్కసారిగా వారి కళ్ళల్లో వసంతం వచ్చినట్లుగా మెరుపు. త్రివేణి చూడటానికి అప్పుడే కోసుకొచ్చిన సిమ్లా యాపిల్ లాంటి తన బొగ్గలు, నల్ల త్రాచులా పొడవుగా నిగనిగలాడే మెరిసే వాలుజడ ఆమెది. ఇక ఆమె లేటెస్ట్ డ్రెస్ అయినా ఒద్దికగా చున్నీతో కప్పుకున్న ప్రేమదేశం టబులా ఉంటోంది తను. మరి అబ్బాయిల చూపులన్నీ తన మీదే కాక ఇక ఎవరి మీద ఉంటాయి? ఇక ఆ బస్సులో ఉన్న కుర్రపిల్లలందరూ త్రివేణి వైపు చూస్తూనే ఉండిపోయారు. కొంత దూరం అంత మౌనంగా అలాగే కూర్చొని ఉండి తనకు ఎందుకో అల్లరి చేయాలి అనిపించింది. ఎప్పుడు ఆరిందలా అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు అని రిస్ట్రిక్షన్స్ పెట్టుకునే తను ఈరోజు ఒక్కసారిగా తోటి ఫ్రెండ్స్ తోటి అంత్యాక్షరి పెట్టుకుందామా అని బస్ అంతా అల్లరి చేసేస్తున్నారు వాళ్ళు. బస్ ఒక స్టాప్ దగ్గర ఆగింది. అప్పుడే యమహా బండిని ఆనుకుని నిల్చున్నాడు ఒక 22-23 మధ్యల వయసు ఉంటుందేమో అతనికి. ఎవరి కోసమో తను వెయిట్ చేస్తూ ఉన్నాడు. బోరు కొట్టిన తన కళ్ళకు ఈ బస్ వారి ముందు ఆగటంతో విండో నుండి త్రివేణి కనపడుతుంది. ఎంతసేపు నుండి అలా చూస్తున్నాడో త్రివేణి అటువైపు చూడగానే వారి కళ్ళు రెండూ పరిచయం చేసేసుకున్నాయి. మనసు పెట్టే రెస్ట్రిక్షన్స్ వాటికి ఉండవు కదా. అవి స్వేచ్ఛా జీవులు, ఎక్కడికైనా ఎగరగలవు, దేనినైనా చూస్తూ ఉండగలవు. మరి కళ్ళ గొప్పతనం అదే కదా. చెర్రీ పండు లాంటి తన పెదవులకి ఇంకా ఆ యాపిల్ తింటున్న అమ్మాయిని చూస్తే అబ్బాయి కళ్ళకు ఎలా ఉంటుందో ఊహించండి ఒకసారి మీరు. త్రివేణి తనను చూసిన బెరుకు లేకుండా తన్నే చూస్తూ ఉన్నాడు. ఎంతైనా గుంటూరోళ్ళు మహాగడుసులబ్బా. కంగారుతో తన కళ్ళను తిప్పుకుంది త్రివేణి. భయం వేసిందా అన్నట్లు నవ్వుతూ చూస్తున్నాడు ఆ అబ్బాయి కళ్ళు త్రివేణి కళ్ళ వైపే. ఇక బస్ స్టార్ట్ అవ్వబోయింది. వెంటనే తన మనసు ఉడుక్కుపోయింది త్రివేణికి. మెదడుకి సందేశం పంపించేసింది, ఇంకేంటి మనకు భయమేంటి అని. చిలిపిగా ఆ యాపిల్ని చూపిస్తూ తింటావా అన్నట్లు చూపిస్తూ అడిగింది ఆ ఎదురుగా ఉన్న బైక్ దగ్గర అబ్బాయిని. తను అలా చూపించింది అన్నమాటే కాని గుండెలో 200 స్పీడ్తో ట్రైన్ వెళ్తున్నట్టుగా ఉంది తనకు. భయంతో తలను దించేసుకుంది. బస్సు బారెడు దూరం వెళ్ళిపోయింది. ఒక్కసారిగా కంగుతిన్న అబ్బాయి బైక్ స్టార్ట్ చేయబోతుంటే తన ఫ్రెండ్ వచ్చి హాయ్ చెప్పేశాడు. ఆ అమ్మాయిని చూసిన కంగారులో బస్ నెంబర్ కూడా చూసుకోలేదు తను.
అలా లేమళ్లకు దగ్గర అవుతున్న వాళ్ళు దారిని పోయిన కుర్ర అబ్బాయిల నుండి తాతల వరకు హాయ్ ఐ లవ్ యూ అని అరుచుకుంటూ అల్లరి చేసుకుంటూ ఇల్లు చేరిపోయారు. ఇక అప్పుడప్పుడే మాట్లాడుకుంటూ కూర్చున్నారు. రాత్రి అయిపోయింది. అది ఒక పూరి గుడిసె అయినా చక్కగా అందంగా ఎక్కడి వస్తువులు అక్కడ అమర్చి ఒద్దికగా ఉంది ఆ ఇల్లు. చాలా అంటే చాలా నీటిగా ముద్దుగా సర్ది ఉన్నాయి. నీకు బయట అలవాటు లేదు కదా, పక్కన మా అత్తయ్య వారిది మిద్దె ఉంది, ఈ నైటికి అక్కడ పడుకుందామా అని అడిగింది తన ఫ్రెండ్. వద్దు వద్దు, ఇలా రాత్రిపూట బయట చుక్కలను చూస్తూ పడుకోవటం నాకు చాలా ఇష్టం. సమ్మర్లో మేము మా మిద్దె మీద పడుకునే వాళ్ళం అని చెప్పింది త్రివేణి. చక్కగా ఇక వాళ్ళు నులక మంచాలు వేసుకుని ఆకాశంలో తారలను చూస్తూ ఎప్పుడు నిద్రపోయా కూడా వాళ్ళకే తెలియలేదు. ఇక పొద్దున్నే పేడ కల్లాపి ముంగిట్లో ముగ్గును వేసి వేడివేడిగా గారెలు చేస్తూ ఉంది ఆ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ. రాత్రి అంతగా చూడలేదు కానీ అద్భుతంగా ఉంది ఆ ఇల్లు. చుట్టూ కనకాంబరపు మొక్కలు మంచులో తడిసి మురిసిపోయే దృశ్యం తన కళ్ళ నిండా నింపుకుని స్నానాలు పనులు ముగించేసుకున్నారు అక్కడ పిల్లలంతా. కొంచెం ఇబ్బంది కలిగింది ఉంది అంటే తాటాకుల బాత్రూమ్. వారికి అలవాటు లేదు ఇదివరకు అలా బాత్రూంలో చేయటం. ఇంతవరకు సూర్యుడు కూడా చూడని తనను ఎక్కడ చూసేస్తాడో అని గొడవ చేసి మరి పైన ఒక చీరను కప్పించుకుని ముగించేసింది త్రివేణి తన స్నానాన్ని. ఏంటి, నీ కాబోయే భర్త మాత్రమే చూడాలా ఏంటి, నిన్ను మరీను మేం చెయ్యలేదా, మాకు లేని సిగ్గు నీకెందుకబ్బా అని ఫ్రెండ్స్ ఆట పట్టించేశారు త్రివేణిని. పదండబ్బా ఆకలేస్తుంది అని మాటల్ని దాటవేసింది ఆ అమ్మాయి. తనకు గారెలంటే అస్సలు ఇష్టముండదు, కానీ వారు కష్టపడి చేశారని ఏమీ అనుకోకుండా తిన్నది. కానీ వేడి వేడి గారెలు, ఉల్లిపాయ టమోటా చట్నీ అట అద్భుతంగా అనిపించింది. ఒక్కటి కూడా తినని తను 5 తినేసింది. ఇక అంతే, అద్భుతంగా ఉన్నాయాంటీ అని పొగిడేసింది ఆమెను. అమ్మ కళ్ళల్లో అంతకంటే ఆనందం ఏముంటుంది చెప్పండి. అందరూ అమరావతి ఇక బయలుదేరారు అక్కడ అన్నిటినీ చూసొద్దామని. బౌద్ధమత స్తూపాలు చాలా చోట విరిగి శిథిలావస్థలో ఉన్నాయి అక్కడ. వాటిని చూస్తూ ఇలా పాడుబడి ఉన్న ఇదా గొప్పగా అవుతుంది అని చెప్పింది తను అని ఫ్రెండ్స్ నవ్వారు. మనుషులకైనా స్థలాలకైనా ప్రతి దానికి ఒక టైం ఉంటుంది. వాటి టైం వస్తే అవి ఎంతో వైభవంగా అవుతాయి. మరలా మనం ఇక్కడికి వచ్చి అప్పుడు అనుకుందాం వీటినేనా ఆ రోజు చూసింది అని అంటూ మ్యూజియం చూసేశారు వాళ్ళు. ఇక అక్కడ చాలా ప్రశాంతంగా అనిపించింది. కృష్ణమ్మ ఎక్కడ నన్ను చూడకుండా పోతారేమో అన్నట్లు గలగలా శబ్దంతో పరవళ్లు తొక్కుతూ ఉంది. తన అందం చూడటానికైతే 2 కళ్ళు చాలటం లేదు. ఆ కృష్ణానది అంత అందంగా ఉంది. ఎంతమంది అందగత్తెలు వచ్చినా నా ముందు దిగదుడిపే అన్నట్లు ఉంది ఆ కృష్ణానది అందం. ఇక ఈ పిల్లలు కృష్ణమ్మలో కాలు తడుపుకొని వచ్చిన వారికి ఆకాశం నాకు సరిపోదు అన్నంత ఎత్తులో ఆంజనేయుని విగ్రహం ఆ కృష్ణానది ఒడ్డున. అద్భుతం అమరావతి నదీ తీర వీక్షణం. అన్నిటినీ కళ్ళలో నింపుకొని మనసు మడతలో దాచుకొని తిరిగి తన కాలేజీకి పయనమయ్యారు అమ్మాయిలు. ఎంతైనా పురాతనమైన వాటి గురించి తలుచుకునేప్పుడు వచ్చే ఆనందం వేరు కదా. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి. సిరీస్ స్టార్ట్ చేస్తా ఆ బస్ స్టాప్ అబ్బాయితోటి. మా ఛానల్ని ఫాలో అవటం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ని కూడా చెప్పి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయటం మర్చిపోకండి. మీ చిన్న లైక్ కామెంట్ మాకు చాలా సపోర్ట్ని ఇస్తుంది. థ్యాంక్ యూ గైస్. మరలా తిరిగి మరొక కథలో కలుసుకుందాం.